నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి ఒక్కటే పాట పాడుతుంటాయి. వాటికి చరణము పల్లవి కూడా రెండు పార్టీలు కలిసి రాసుకుంటాయి. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 100 రూపాయలు కేంద్రానికి ఇస్తే కేంద్రం మనకు 42 రూపాయలే ఇస్తుంది అని. ఈ 42 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మంత్రిత్వ శాఖల అకౌంట్లకి కేంద్రం డైరెక్ట్ గా పైసలు పంపించేస్తుంది. మరి అది మాత్రమే చేసి కేంద్రం సప్పుడు చేయకుంటుందా? ఒకవేళ నిజంగానే కేంద్రం సపోర్ట్ చేయకుంటే మిగిలినటువంటి 58 రూపాయల్లో మనకు 1 రూపాయి కూడా రాకపోతే మిగిలినటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా జరుగుతోంది? మరి ఏం అభివృద్ధి జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో మనం ఒకసారి చూద్దాం. ఇవాళ గ్రామీణ సడక్ యోజన పేరుతోటి గ్రామాలలో రోడ్లు కేంద్రమే కదా వేస్తోంది. అమృత్ పథకం కింద పట్టణాలలో రోడ్లు కేంద్రమే కదా వేస్తోంది. ఇవాళ పీఎం గతిశక్తి పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవేస్ కేంద్రమే కదా వేస్తోంది. ఇవాళ ఉడాన్ పథకం కింద తెలంగాణలో 5 ఎయిర్పోర్ట్లు కేంద్రమే కదా కడుతోంది. ఇవాళ ఆల్రెడీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కేంద్రమే కదా కడుతోంది. ఇవాళ 40,000 కోట్ల రూపాయలతోటి 40 రైల్వే స్టేషన్లని తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమే కదా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతోంది. ఇవాళ తెలంగాణ రైతులకి కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్రమే కదా ఇస్తోంది. ఇది ఇవాళ ప్రతి యూరియా ఆర్ డిఏపి సంబంధించినటువంటి ఎరువుల బస్తాలపైన సబ్సిడీ కేంద్రమే కదా ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచిత గ్యాస్ ఇవ్వడంతో పాటు ప్రతి గ్యాస్ సిలిండర్ పైన 200 రూపాయల సబ్సిడీ కేంద్రమే కదా ఇస్తోంది. ఇవాళ ప్రతి గ్రామంలో కట్టినటువంటి శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు కేంద్రం నుంచే కదా వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో రైతు వేదికల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేంద్రం నుంచే కదా వచ్చినాయి. గ్రామాలలో కడుతున్నటువంటి ఐమాస్ లైట్లు కావచ్చు, లేదంటే గ్రామాలలో ప్రజలకు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి హామీ పథకాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా కేంద్రం నుంచే కదా డబ్బులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ పాఠశాలలను కేంద్రమే కదా నిర్వహిస్తోంది. కస్తూర్బా పాఠశాలలను కేంద్రమే కదా నిర్వహిస్తోంది. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి 20కి పైచిలకు ఏకలవ్య పాఠశాలలను కేంద్రమే కదా నిర్వహిస్తోంది. ఇవాళ సమగ్ర సారక్క గిరిజన యూనివర్సిటీని కేంద్రమే కదా నడుపుతోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ ద్వారా తెలంగాణ విద్యాలయాల్లో సర్వశక్తి అభియాన్ పేరుతో వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా కేంద్రమే కదా ఇస్తోంది. ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కింద ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వైద్య సేవల కోసం డబ్బులు కేంద్రమే కదా ఇస్తోంది. ఇవాళ పిహెచ్సిలను గ్రామాల్లో ఉన్న పిహెచ్సిలను కేంద్రమే కదా మెయింటైన్ చేస్తోంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద, నేషనల్ హెల్త్ రూరల్ మిషన్ కింద, అర్బన్ మిషన్ కింద కూడా అనేక వేల కోట్ల రూపాయలు తెలంగాణ వైద్య రంగం కోసం కేంద్రమే కదా ఖర్చు పెడుతోంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. కాబట్టి మిగిలినటువంటి 58% ఏం చేస్తుంది కేంద్రము అంటే ఇలా అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్కి వాడటంతో పాటు దేశ రక్షణకు కూడా ఉపయోగిస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఎక్కువ అవసరం పడితే కూడా ఇతర రాష్ట్రాల డబ్బు కూడా మనకు వాడుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఇతర రాష్ట్రాలలో కనుక ఏదైనా ఎక్కువ అవసరం ఉంటే ఆయా రాష్ట్రాలకు కూడా మన డబ్బును కూడా వాడుతుంది. ఇదంతా కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.